మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమ రాబోతుంది. వాడేం చేస్తున్నాడంట? మీరు మెలకువగుండి ఏం చేస్తున్నారు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి కనిపెట్టాలి. ఒక సైనికుని యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే సరిహద్దులలో సైనికుడు మెలకువగా ఉండి కాపలా కాస్తా ఉన్నాడు కదా. ఈరోజు మనము ప్రశాంతంగా మన పిల్లలతో మన కుటుంబాలతో మనము ప్రశాంతంగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఏమిటంటే సరిహద్దులలో సైనికుడు, మిలిటరీ సైనికులందరూ ఏం చేస్తున్నారంటే శత్రువులు మన దేశం మీదకి దాడి చేసి దేశాన్ని చిన్నభిన్నము చేసి సమాధానము లేకుండా జీవింప చేయాలని, లేకపోతే ఆక్రమించుకోవాలని ఉపాయాలు వేస్తూ ఉంటాడు. వాడు మన దేశ సరిహద్దులు దాటి మన దేశంలోనికి రాకుండా వారిని ఎదిరించడానికి వారు కంటి మీద కునుకు లేకుండా వారు అక్కడ కాపలా కాస్తా ఉన్నారు. వారు అంతమంది ఉన్నప్పటికీ ఒక 4 గంటలు ఒక ఆయనకు నిద్ర వస్తుందంటే ఆయనకు రిలీవర్ ఇచ్చి ఇంకొక ఆయన వచ్చి అక్కడ నిలబడతాడు. ఆ తర్వాత అతనికి నిద్ర వస్తుందంటే అతను వెళ్ళి ఇంకొక అతనికి వచ్చి హ్యాండ్ ఓవర్ ఇచ్చి నువ్వు ఇక్కడ భద్రంగా కాపలా ఖాయమని చెప్తాడు. ఈరోజు నీ కుటుంబ విషయంలో మన విషయంలో నీ ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడా విచ్ఛిన్నమై అపవాది ఏమో నేను మెరింగివేయాలని, నిన్ను ప్రాణముతోనే మింగివేయాలని, నీ కుటుంబాన్ని సర్వనాశనము చేయాలని అపవాది కంకణము కట్టుకొని గర్జిస్తా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల ద్వారా పేతురు గారు తెలియపరుస్తున్నారు, నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.